ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల అంటే ఎక్కువ ప్రార్థనలు కాదు, ఎక్కువ ఉపవాసాలు కూడా కాదు. పరిస్థితులు కఠినంగా ఉన్నా కూడా దేవునిపై నమ్మకాన్ని వదలకుండా ఉండటమే నిజమైన ఎదుగుదల. అయితే చిన్నపిల్లల ప్రతి విషయానికి కూడా బాధపడటం కాదు, దేవుని మాటపై నిలబడి నిర్ణయాలు తీసుకోవటమే ఆత్మీయ ఎదుగుదల. పౌలు ఇలా అన్నాడు, బాలుడిగా ఉన్నప్పుడు బాలుడిలా ఆలోచించాను, కానీ ఎదిగిన తర్వాత బాల్యాన్ని విడిచిపెట్టాను అని. అయితే బైబిల్ వాక్యం ప్రకారం అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మోయు పాపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై నుండ్లక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15. అయితే ఆత్మీయ ఎదుగుదల ఒక్క రోజుల్లో రాదు. దేవునితో ప్రతిరోజు నడిచే ప్రయాణమే మనలను బలంగా చేస్తుంది. అయితే ఈరోజు నీవు ఆత్మీయ ఎదుగుదలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? అయితే ఆగిపోకు, దేవునితో కలిసి ఎదుగుదాం. ఆమేన్.